అందరికి నమస్కారం. ఇవాళ ఒక టాపిక్ ఉందండి ప్రజలారా. రైట్ టు ఇన్ఫర్మేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది ఒక మన దేశమే కాదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మన దేశంలో ఏం జరుగుతుంది, పబ్లిక్ ఇంట్రెస్ట్గా ఉండే టాపిక్ ఏంది అనే డీటెయిల్స్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది కాబట్టి ఆ డీటెయిల్స్ ప్రభుత్వం దగ్గర ఎట్లుంటుందో అది ప్రజలకు కూడా కావాలని చెప్పడమే రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకు సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటాయి. అంటే మనకి ఎన్ని తుపాకులు ఉన్నాయి, ఇవన్నీ అవన్నీ ఎన్ని ఉన్నాయి అనేటి సెక్యూరిటీ రీజన్స్ కదా, అట్లాంటివి రిలీజ్ చేయరు. అట్లాగే ఒక పర్సన్ ఒక ఇండివిజువల్లీ ఇప్పుడు నేనే ఉన్నా అనుకోండి, నా హెల్త్ రికార్డ్స్ కానీ, నా బ్యాంక్ అకౌంట్స్ కానీ, నా ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ అవి ఇయ్యరు. బట్ అవి కాకుండా నేషనల్ ఇంట్రెస్ట్ ప్రకారం కనుక చూస్తే, ఇప్పుడు లెట్సే నేను ఇదే వీడియో చేస్తూ ఉన్నాను, నా ఎన్ని వీడియోస్ బయటకు వచ్చినాయి, నా ఎన్ని వీడియోస్లల్లో నేను ఏమేం చేసిన అనే డీటెయిల్స్ కనుక మనం పెట్టాలనుకుంటే అది ప్రభుత్వం దగ్గర ఉంటుంది కాబట్టి ఆ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అంటే నేనేం చెప్తున్నట్టు ఇది ప్రభుత్వం దగ్గర ఎందుకు ఉంటుంది అంటే, ప్రభుత్వం అంటే ఇవాళ మనకు గూగుల్ ఉంది కదా, గూగుల్ దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రభుత్వానికి అనుమతి ఉంటుంది. సో అట్లాంటి టాపిక్స్ మనకు చాలా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒక పర్సనల్ అసెట్స్ ఉంటాయి. లెట్సే ఒక పర్సను ఎట్లా అంటే ఎలక్షన్లలో కంటెస్ట్ చేస్తూ ఉంటాడు, ఆయన ఆ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేది ఉంటుంది. ఆ డీటెయిల్స్ అందులో ఉన్నప్పుడు అది అందరికీ అవైలబుల్గా ఉండి యాక్సెసిబుల్గా ఉండే విధంగా ఉంటుంది. అట్లాగే కొంతమంది ఎవరైనా ఉంటారు, ఇట్లా ఎంతమంది లోన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఏ కమ్యూనిటీ వాళ్ళు లోన్స్ తీసుకున్నారు, వాళ్ళు ఏ ఊరు నుంచి తీసుకున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఇట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయనుకో ఇయ్యరు. అట్లాగే ఇప్పుడు ఓటర్ లిస్టు ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎవరెవరు అసలు ఏ ఊర్లలో ఉన్నారు అనే పర్సనల్ డేటా ఉంటుంది చూసినా, ఈ కొత్త ఆర్టీఐ నిబంధన ప్రకారం ఇవ్వరు. ఎక్కడెక్కడైతే పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉంటాడో ఆ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇయ్యరు. అరే వాడు దొంగడు ఉంటాడు కూడా, మిఖిల్ చగోసిగాడు, లలిత్ మోడియో, ఇట్లాంటి విజయ్ మాల్యానో వీళ్ళందరూ ఉంటారు, డబ్బులు ఎత్తుకుపోయిన వీళ్ళంతా భారతదేశం నుంచి. ఆ డిఫాల్టర్లో వాళ్ళ పేరు ఉంది కాబట్టి వాళ్ళ పేరు కూడా, వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వద్దు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ డిఫాల్ట్ చేసిన వాళ్ళు డబ్బులు ఎవరెవరైతే ఎత్తుకుపోయినారో వాళ్ళ ఏ డీటెయిల్స్ ఇయ్యరు. ప్లస్ మనం కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి మనమే కాన్సెంట్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. అంటే మనం ఒక లెటర్ రాసి వాళ్ళకు, లలిత్ మోడీ గారు మాకు మీ డీటెయిల్స్ కావాలి, మీకు ఇస్తారా అని చెప్పాలన్నట్టు. చెప్పినప్పుడు వాళ్ళు నో అని అంటే మనకి ఏం కుదరదు. సరే మనం వాళ్ళు అక్కడనో ఇక్కడి నుంచో ఏదో విధంగా సంపాదించుకొని కనుక మనం పబ్లిష్ చేస్తే 250 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాలి. ఇంక ఇప్పుడు 500 కోట్లకు కూడా పోతున్నది. అంటే ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది విచ్ ఈజ్ లైక్ ఫర్ ద సొసైటీ, ఫర్ ద కంట్రీ, ఇన్ ద నేషన్స్ ఇంట్రెస్ట్ చేసిన పని అది. అర్థమైందా? దాన్ని తీసుకుపోయి దానికి పర్సనల్ అనే ఒక కాంటాక్ట్, ఒక ముద్ర గుద్ది ఇక దాన్ని ఎవ్వరికి అందకుండా చేస్తా అంటే ఈ ప్రభుత్వం గురించి మీరు ఒక్కసారి ఆలోచించాలి. నేను మీకు అందరికి ఒక ఇన్ఫర్మేషన్ చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇది ముఖేష్ అంబానీ గారు వాళ్ళ కుటుంబీకులతోటి ప్రధానమంత్రి గారితో ఫోటో తీసుకున్నారు. ఇది నావీ ముంబైలో మొన్న, నావీ ముంబై నావీ ముంబైలో ఈయన 9 రూపాయలకు 9 రూపీస్ 55 సెంట్స్, 9 రూపాయలు 55 పైసలకి పర్ స్క్వేర్ ఫుట్ చొప్పున కొన్నాడు. ఇక్కడ మొత్తం 2200 కోట్లతోటి ఈయన మొత్తం కొన్నాడు. ఎన్ని ఎకరాలు అంటే 5000 ఎకరాలు. ఒకసారి ఆలోచించండి ప్రజలారా. మనం హైదరాబాద్లోనో లేకుంటే ఏదో ఒక ఊర్లో మనం ఉన్నాం అనుకుందాం, ఒక టియర్ 2 సిటీ తీసుకుందాం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ అట్లా ఏదో ఒకటి తీసుకుందాం. మనం 9 రూపాయల స్క్వేర్ ఫుట్ ఉన్నదా? మరి లేదు. అది నావీ ముంబైలో 9 రూపాయలకు అంబానీ గారికి మరి ప్రధానమంత్రి గారు అంటే మన గవర్నమెంట్ ఇచ్చేసింది అనమాట. ఎన్ని అంటే 5000 కోట్లు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, తీసుకోవచ్చు కదా. మీరు డబ్బులు లేని వాళ్ళకి ఏమైనా పేదవానికి ఇస్తుండ్రంటే అనుకోవచ్చు, కానీ డబ్బులున్న వాళ్ళకి ఇంకెక్కువ ఇస్తే మనకు రిచ్కును పూర్కి గ్యాప్ పెరుగుతుందా పెరుగుతలేదా? మరి అది అన్రెస్ట్ వైపు వెళ్తుందా వెళ్ళదా? సో ఇప్పుడు నేను టాపిక్ని వేరే వైపు డివైడ్ చేయడం నాకు ఇష్టం లేదు, దాన్ని ఇక్కడ ఆపేస్తున్నాను. బట్ వాట్ ఐ మీన్ టు టెల్ యూస్, ఇట్లాంటి డీటెయిల్స్ మనకు కావాలంటే ఇక రావు. ఎందుకంటే అక్కడ అంబానీ గారు తీసుకున్నారు కాబట్టి, ఆయన పర్సన్ అవుతారు కాబట్టి ఆ పర్సన్ డీటెయిల్స్ ఇవ్వద్దు కాబట్టి దాన్ని అక్కడే ఆపేస్తారు. అట్లాగే ఇంకోటి చూపిస్తుంది ఉండే ప్రజలరా. మొన్న ఏప్రిల్ 4 తారీఖు నాడు ప్రధానమంత్రి గారు శ్రీలంక వెళ్ళారు. శ్రీలంక వెళ్ళినాక 3 రోజులకే ఇప్పుడు అదాని పోర్ట్ స్టార్ట్ అయింది చూడండి. ఓకే, 4th వెళ్ళిండ్రు, తర్వాత 7th ఇవి స్టార్ట్ అయిపోయినాయి. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఇట్లాంటి డీటెయిల్స్ మనకు రావాలి అని అనుకున్నాం అనుకోండి, అదాని గారి పేరు ఉంటుంది కాబట్టి అదాని గారి పేరు మనం తీసుకురావడానికి వీలు లేదు కాబట్టి దాన్ని ఇవ్వడానికి కూడా వీలు పడదు. ఇక
దీని మీద ఇప్పుడు అశ్విని వైష్ణవ్ గారు ఆయన ఇప్పుడు ఐటీకి మినిస్టర్ లాగా ఉన్నారు. ఆయన్ని జయరాం రమేష్ గారు మొన్న ఏదో క్వశ్చన్స్ చేసిండు, ఇవి కరెక్ట్గా లేవు అని చెప్పి ఒకసారి అప్పీల్ పెట్టండి దేనికి అని చెప్పి ఆయన లెటర్ రాసి పంపిస్తే ఇప్పటిదాకా దానిపైన ఎట్లాంటి ఆన్సర్ లేదు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ కనుక దీన్ని ఇట్లా ఒక ఇండివిజువల్ చేతికి ఇచ్చేసి వాళ్ళ కాన్సెంట్ కావాలి, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వలేము అని కనుక చేస్తే ప్రతి ఒక్కటి ఒక ఇండివిజువల్ పేరు మీదకి వస్తుంది కదా. ఒకసారి ఆలోచించండి ప్రజలారా. అంటే దీన్ని నిర్వీర్యం చేయాలి. దీన్ని ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్నే కంటిన్యూ అయితే ఇంకో 5-6 ఏళ్ళ ఆర్టీఐ అనేది జీరో తయారవుతుంది. అంటే ప్రభుత్వం అకౌంటబిలిటీ అనేది జీరో అవుతుంది, ప్రజలు తెలుసుకునేది కూడా జీరో అవుతుంది, డెమోక్రసీ మొత్తం చచ్చిపోతుంది. కానీ దీన్ని కోర్టులో సవాల్ చేయాలి. దీన్ని కోర్టులో సవాల్ చేయడానికి నితిన్ సేతి అని ఒక జర్నలిస్ట్ ఉంటారు, ఆయన చేస్తున్నా అని చెప్పిండ్రు. యాక్చువల్లీ మొన్న నేను అక్కడ చూసిన ఆయనది. అయితే ఇక్కడ ఎందుకు చేయాలి అంటే ఆర్టికల్ 19 ఏం చెప్తారంటే యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్, నీకు చెప్పడానికి నీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అది చెప్పొచ్చు అని చెప్తుంది. ఇది కోర్టు కనుక తీసుకెళ్తే కోర్టులో ఇది నిలబడదు. కోర్టులో న్యాయస్థానంలో కనుక న్యాయం చెప్పినట్టయితే ఇది నిలబడదు. సో ఇంకొకటి చూపిస్తాను దీంట్లో. ఇప్పటిదాకా ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి ఏంటి తేడా అంటే ప్రజలారా, నేను ఒకటి రాసుకొచ్చిన, ఇటు ఒకసారి చూడండి. ఇది ఇక్కడ ఏం రాసుకొచ్చిన అంటే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అనే ఒక ముసుగు వేసేసి ఈ ముసుగులో అసలు ఏ పనులు కాకుండా చేసే విధంగా ఒకటి ఆలోచన ఉందన్నమాట. ఇది చాలా అన్యాయం. ఇది తర్వాత కాన్సెంట్ తీసుకోవాలి. మనం అసలే వాడు దొంగుంటాడు, ఈ దొంగ దగ్గర కాన్సెంట్ ఏడ తీసుకుంటామంటే నాకు అర్థం కాదు. ఓకే, ఇంతకంటే ముందు లేకుంటే ఇప్పుడు న్యూ ప్రొవిజన్ ప్రకారం ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. మనం ఇండివిజువల్స్ని డేటా ప్రొటెక్షన్ చేస్తూ ఉన్నాం, ఇంతకంటే ముందు కూడా చేస్తున్నాం డేటా ప్రొటెక్షన్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ కానీ, హెల్త్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లు కానీ దీంట్లో ఇంటర్ఫియర్ అవుతలేం మనం. కానీ ఎక్కడెక్కడైతే దేశానికి అవసరమో అక్కడ చేస్తాం. కానీ ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం మాత్రం అది చేయడానికి వీలు లేదు, ఇది ఇవ్వరు. తర్వాత డేటా ప్రొటెక్షన్ అథారిటీ, ఇంతకంటే ముందు అథారిటీ లేదు, ఏం లేదు. ఇప్పుడు కొత్త డేటా ప్రొటెక్షన్ అథారిటీ తీసుకొచ్చి వీళ్ళు ఎస్ అంటేనే ఇన్ఫర్మేషన్ వస్తుంది, లేకుంటే ఇన్ఫర్మేషన్ రాదు. అంటే దీనికి మన ప్రజలకు అందరికీ ఇంకో హర్డిల్ క్రియేట్ చేసినట్టు ఇది, అవునా? సో అట్లాగే ప్రజలారా ఇట్లాంటివి చాలా కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఏవో 7-8 చేసిండ్రు ఇప్పటిదాకా ఇట్లాంటివన్నీ. కనుక నేను ఈ వీడియోని ఇంతకంటే ప్రొలాంగ్ చేయడం మీ అందరికీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఆపేస్తూ ఉన్నాను. బట్ వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఇస్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది అది మన ఆస్తి. అది డెమోక్రసీని కాపాడడానికి అసలు ఒక అన్నిటికంటే పెద్ద ఆయుధం అదే. ఎందుకంటే మనకు డేటా ఉంటుంది కాబట్టి. డేటా ఈజ్ న్యూ ఆయిల్ అని చెప్తారు. అంటే డేటా ఈజ్ ఎనర్జీ, అర్థమైందా? డేటా అనేది ఇప్పుడు కొత్త ఎనర్జీ. నీకు డేటా నీ దగ్గర కనుక ఉంటే నువ్వు ఏమన్నా చేయగలవు. నీకు డేటానే లేదంటే మాట్లాడడానికి కూడా రాదు. అట్లాంటిది ప్రభుత్వం ఏం చేస్తుందంటే నీకు డేటానే ఇవ్వకుండా బ్లాక్ చేస్తూ ఉంది. అంటే నువ్వు మాట్లాడకుండా నిన్ను బ్లాక్ చేస్తూ ఉంది. దీనివల్ల ఏమవుతుంది, మనకు వాక్ స్వాతంత్రం ఒక్కటే పోవడం కాదు, మనకి ఏం కావాలో అవన్నీ కూడా మన చేతులకి వెళ్ళిపోతాయి. కనుక ప్రజలారా, వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఇస్ రైట్ టు ఇన్ఫర్మేషన్ను కాపాడుకోవాల్సిన పూచి మన అందరి మీద ఉంది. దీని గురించి మీకు ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ దాని గురించి డిస్కస్ చేయండి. ఈ ప్రభుత్వం చేస్తున్నది ఇది తప్పు. ఈ కొత్త రూల్ ప్రకారం ఏవేవైతే తీసుకొచ్చినారో ఇవి అసలు పనికిరాని రూల్స్. ఇందులో ఇవి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మనం రిలీజ్ చేయడానికి వీలు చేయాలని చెప్పి మన సుప్రీంకోర్టులో మనం ఒక కేసు కొట్లాడదాము. నేను కూడా నా వంతు ప్రయత్నం అసలు చేస్తాననే అనుకుంటా ఉన్నాను. ఈ వీడియో ఇక్కడ ఆపేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.